బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మహిళల మీద అనేది దాడులు అధికంగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అని చెప్పేసి అంటున్నారు. గతం అయితే అలా లేదు అంటున్నారు. గతంలో ఎందుకు లేదండి, గతంలో ఇంకా ఇంతకు మించి కూడా ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇప్పుడు జరగడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు ఇల్లు యువతకి ఉద్యోగం అనే కాకుండా వాళ్ళని గంజాయి మత్తులో ఉంచి ఉద్యోగం అడగకుండా యువతని నిరుద్యోగులుగా చేసి ఉద్యోగం అడిగిన ప్రతి వాడికి గంజాయి ప్యాకెట్ ఒకటి అలవాటు చేశారు. ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఇలాంటి అగత్యాలు చాలా చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఇంతకంటే కూడా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. వాటిని ఎక్కడికక్కడ మన హోంమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖండిస్తూనే ఉన్నారు. ఖండిస్తున్నారా? ఖండిస్తుంటే మరి ఒక మాట, మరి సాక్షాత్తు హోంమంత్రి గారిని పనితీరు మార్చుకోవాలని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కానీ అండి సూటిగా చెప్తారండి. వాళ్ళు కొంచెం సరిగా చేయట్లేదనే ఉద్దేశంతో చెప్పలేదు, కానీ ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే, మరి ఇప్పుడు అది ప్రభుత్వానికి అప్రతిష్టపాలు కదంట. సాక్షాత్తు హోంమంత్రి వాళ్ళ మీద విమర్శలు చేశారు కదా పవన్ కళ్యాణ్, సరిగ్గా పని చేయట్లేదు అన్నట్టుగా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కాదంటారా? అలియన్స్ పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నాడు కదా వాళ్ళ. అంటే అతను విమర్శించలేదండి. పని ఇంకా స్పీడ్గా ఎక్కడైనా సంఘటన జరిగిన స్థలానికి ఇంకా స్పీడ్గా వెళ్ళమని ఒక చిన్న సూచన ఇచ్చాడు అంతే. దీన్ని వాళ్ళకి తెలిసిందే కాదండి. ఎలక్షన్ జరిగి 3 నెలలు అయింది, సరిగ్గా 3-4 నెలలు అయింది. ఈ లోపలనే వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయిన 10 రోజులకి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలిసిద్దండి? టైం పడుతుంది దేనికైనా, చూసి చేసుకోవాలి ఏదైనా కానీ. అంతేగాని ఆమెను ఏమీ విమర్శించలేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టుల పైన అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, మరి వాటి గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరిస్తున్నాడు. ఏ అధికారికి చిన్న ఘాటు పడ్డా కానీ ఒప్పుకోవాలని సహించలేదు అన్నాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో జీతాలు ఇచ్చి మరి జీతాలు ఒక్కొక్కరికి 15,000 18,000 అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీళ్ళు ఎందుకు నేను ఇంకా నిజమైన అభిమానులు అనుకున్నా ఇప్పటి వరకు. పెయిడ్ హాస్టల్ నాకు కూడా తెలియదు ఇంతవరకు. నిజమైన అభిమానులు అయితే ఎట్లా పోస్టులు పెట్టరండి. మన ఫ్యామిలీలు, మన వ్యక్తిగతం మనకు ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి. పెయిడ్ ఆర్టిస్టులు కదా, ఒక రూపాయి కక్కుర్తిపడి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అలా కనీసం ఎంతమంది 100 మంది పైగా అరెస్ట్ చేశారు. కనీసం ఏంటి మా వాళ్ళని చేశారని కూడా ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. కానీ ఎందుకు ప్రశ్నించలేదు? చెప్తున్నాడు కదా, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, సో దాని గురించి ఏదైతే ఉందో వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు గాలికి విస్మరించారు అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేస్తున్నారు. దాని మీద ప్రశ్నించిన గొంతు నొక్కేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ప్రశ్నించడంలో కూడా చాలా విధాలు ఉంటాయండి. మన ఫ్యామిలీ గురించి, మన వ్యక్తిగత విషయాల గురించి అది ప్రశ్నించడం కాదండి. ప్రభుత్వం పనితీరు సరిగా లేకపోతే ప్రశ్నించాలి. అంతేగాని మన ఫ్యామిలీల గురించి ఎంత చండాలం కంటే మన డీజీపీ గారు కూడా చెప్పారు. ఎంత చండాలం అంటే కడుపుకి అన్నం తినేవాడు పెట్టాడు పోస్ట్. అంత చండాలంగా చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేయాలండి? మరి పవన్ కళ్యాణ్ కూటమిలో అలయన్స్ ఉన్నాడు. మరి చూసినట్లయితే కొంతమంది ఏదైతే ఉన్నారో, ఒక కిరాక్ ఆర్పీ కావచ్చు, ఇంకా కొంతమంది చాలామంది, మరి ఒక మహిళని కూడా లేకుండా రోజా అవ్వచ్చు, లేకపోతే జగన్ సతీమణి భారతి అవ్వచ్చు, జగన్ పిల్లల మీద ఇలా ఎన్నో విధంగా పోస్టులు చేశారు, కామెంట్లు చేశారు. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేబడి పవన్ కళ్యాణ్? మొదట ఎవరు స్టార్ట్ చేశారు అన్నది కాదు, ఎవరు చేసిన తప్పే కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేబడి, ఎందుకు ఖండించలేకపోయారు? వీళ్ళకంటే అద్దుమానంగా ఏం మాట్లాడలేదండి. జగన్ కంటే గన్ను కంటే జగన్ వస్తారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అప్పుడు జరిగినప్పుడు కనీసం పలానా చోట జరిగిందని కూడా తెలియదు అతనికి. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కనీసం దేని గురించి పట్టించుకోండి, బయట పరిస్థితులు అతను అనవసరం అనుకున్నాడేమో. పట్టించుకోకుండా ఉండి ఇవాళ ఆడపిల్లల అగత్యాలు, ఇవాళ అక్రమాలు, ఇవాళ దౌర్జన్యాలు, ఇవాళ రౌడీజం మొదలుపెట్టిందే అతను. గంజా ప్యాకెట్లు ఇచ్చి యువతని నాశనం చేసిందే అతను. ఇవన్నీ అతను చేసి ఇవాళ 4 నెలల్లో అన్ని సత్యం కావాలంటే అట్లా అలవాటు ఉన్నాడు. ఎట్లా మానుకుంటాడండి? అలవాటు చేసింది ఆయనే, మానుకోవాలంటే ఎట్లా మానుకుంటాడు? కొంచెం టైం పడుతుంది. మేము అందుకే డీజీపీ గారితో కూడా రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళతో స్పెషల్గా కూర్చొని పరిస్థితులను వివరించి ఖండిస్తున్నాం. వాటిని ఇప్పటి నుంచి బలమైన చట్టం తీసుకొస్తారు, బలమైన శిక్ష పడిద్ది. ఖచ్చితంగా తప్పు అనేది జరగకుండా చూస్తారు. ఖచ్చితంగా ఇది మాత్రం